హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈరోజు ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. వినియోగదారులు కోరిన విధంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినప్పుడు అయ్యే ఖర్చుల రీకవరీకి సంబంధించి విద్యుత్ రెగ్యులేటరీ చట్టంలోని నిబంధనలకు 4వ ముసాయిదా సవరణను ఏపీఈఆర్సీ ప్రకటించింది. 150 కిలోవాట్లు అంతకు మించిన లోడ్కు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు డిస్కంలు వసూలు చేయాల్సిన ఛార్జీలను నిర్దేశించే అధికారాన్ని కమిషన్కు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ కట్టబెట్టింది. దీనికి అనుగుణంగా 2023 నుంచి 24, 2024 నుంచి 25లో 150 కిలోవాట్ల వరకు కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు డిస్కంలు వసూలు చేసిన ఛార్జీలను పరిగణలోకి తీసుకొని ముసాయిదా మార్గదర్శకాలను కమిషన్ ప్రతిపాదించింది. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పేదల ఆదాయం, జీవన ప్రమాణాలు పెరిగి 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలని, ఆర్థిక అసమానతలు తొలగాలనే లక్ష్యంతో P4 అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోడీ తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచించేది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని అన్నారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పింఛన్ మొత్తాన్ని మరింత పెంచుతామన్నారు. భర్త చనిపోయిన మహిళలకు గత ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేదని 71,380 మందికి ఈ నెలలో 4,000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. చెయ్యూరులో ఉపాధి పనులు చేసే చోట లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్ అందజేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానం రఫేల్ కూలిపోయినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్లూంబర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినందున కేంద్రం దీనిపై స్పందించాలని అన్నారు. భారత వాయుసేన నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి సురక్షితంగా తిరిగి రావడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి బ్యానర్లో ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫోటోలను పెట్టారు. కొత్త కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్ గా ఇథియోపియా భామ హాసెట్ ఢెరేచే, రెండో రన్నరప్ గా మిస్ పోలాండ్ మాయా క్లైడా, మూడో రన్నరప్ గా మార్టినిక్ భామ అరేలీ జోచిమ్ నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ప్రకటించారు. ప్రపంచ సుందరిగా గెలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిచ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మాజీ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి రెండు కళ్ళ లాంటివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇంద్రపార్క్ వద్ద మహాధర్నా చేపడతానని ప్రకటించారు. కేసీఆర్ పై ఈగవాలిన ఊరుకోబోమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు ఇచ్చినట్లేనని అన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక 23 ఐఐటీలో బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశానికి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పూర్ ఆ రోజు ఉదయం 10 గంటలకు ర్యాంకులను వెల్లడించనుంది. 1.80 లక్షల మంది పరీక్ష రాసినట్టు తెలుస్తోంది. వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40,000 మంది ఉంటారని అంచనా. గత ఏడాది అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఇండో పెసిఫిక్ లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొనడంపై చైనా స్పందించింది. ఈ క్రమంలో యుఎస్ కు గట్టి హెచ్చరికలు చేసింది. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. నిప్పుతో ఆడుకోవద్దంటూ వాషింగ్టన్ కు గట్టి హెచ్చరికలు చేశారు.
యూపీఐ పరిశీలనకు పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించబోతోంది. నెట్వర్క్పై భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు యూపీఐ సేవల సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం ఉందో రోజుల్లో 50 సార్లు మాత్రమే యూపీఐ యాప్ ద్వారా పరిశీలించుకోవచ్చు. యూపీఐ యాప్లు 2 వాడుతుంటే ఒక్కో దాంట్లో 50 సార్ల చొప్పున తనిఖీ చేసుకోవచ్చు. ఇది ఈ బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.